మండలం పరిధిలోని జీవీఎంసీ 95వ వార్డు లక్ష్మీపురం, దుర్గానగర్, శేషాద్రి నగర్, భవానీ నగర్, ఎన్ఏడి లేఅవుట్, చీమలపల్లి ప్రాంతాల్లో జీవీఎంసీ నిధులు 93 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణం, పార్కు అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడి ప్రజలకు రవాణా, పారిశుద్ధ్య సౌకర్యాలు మరింత అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. 95వ వార్డులో 93 లక్షలతో 5 సీసీ రోడ్స్ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఇవి గతంలో పెట్టినవి, శాంక్షన్ అయినవి, టెండర్ అయినవి. రేపు ఎల్లుండిలో పనులు అవుతాయి. పనులు మొదలైన తర్వాత ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం మళ్ళీ మా అధికారులు, మా స్థానిక నాయకులతో ప్రారంభోత్సవం చేసుకుంటాం. మా కూటమి నాయకులు ఇద్దరు మధువులు, దాట్లపాటి మధు కానీ కంచిపాటి మధు కానీ ఇచ్చిన వర్కులు ఇవి. వారిద్దరూ కూర్చుని ఇంకా చాలా వర్కులు పెట్టారు. అవి కూడా ఒక వారం రోజుల్లో క్లియర్ చేయిస్తా. రాబోయే 1 ఇయర్లో ఎక్కడ ఏ ఒక్క రోడ్డు కానీ, కల్లవర్టు కానీ, తర్వాత ఏదన్నా డ్రైనేజీలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇలా పార్కులు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఏ ఒక్కటి మిగిలిపోయిందని ప్రజల నుంచి అడిగించుకోకుండా చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. కమిషనర్ గారి సహకారం సంపూర్ణంగా మాకు అందుతూ ఉంది. మా స్థానిక మంచి టీము మాకు ఉంది. మా జోనల్ జెర్సీ కానీ, మా ఈలు కానీ, డీఈలు కానీ అందరూ కూడా టీమ్ స్పిరిట్తో పనిచేస్తూ ఉన్నారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందటమే మా కూటమి ప్రభుత్వం యొక్క మంచి ఆలోచన. భవిష్యత్తులో ఏ ప్రాంతంలో మిమ్మల్ని కోరేదోటి స్థానిక కాలనీ పెద్దలను కూడా ఏది ఇంకా మీ దగ్గర మిగిలిపోయినా కూడా మా ఇద్దరు మధులకి ఇవ్వండి. మీరు ఇచ్చిన 15-20 రోజుల్లో నేను అవన్నీ కూడా లెటర్లు తయారు చేసుకుని కమిషనర్ దగ్గరికి వెళ్ళి, కమిషనర్ కూడా మొన్న మా జోనల్ కమిషనర్కి మా శంకర్రావు గారికి ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఏది ఇచ్చినా కూడా ఒక్కటి కూడా ఆగటానికి వీల్లేదు అని చెప్పి పనిచేసే జోనల్ కమిషనర్ ఉన్నాడు కాబట్టి త్వరితగతిన అన్నీ చేస్తానని చెప్పి కాలనీ వాసులకు మాటిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.